మీరు చేసిన ఎన్ని సినిమాలు సీరియల్స్లలో మీకు బాగా ఇష్టమై నచ్చిన క్యారెక్టర్ ఏం చేశారో ఏ సినిమాలో చేస్తారు? తమ్ముడు ఏ క్యారెక్టర్ అయినా నచ్చుతుంది. అది ప్రజలకు నచ్చుతుందా, ప్రేక్షకులకు నచ్చుతుందా, ఇంకెవరు నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ, ఎందుకంటే ప్రతి దానికి కష్టం అవసరం. ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేస్తాం. అది సక్సెస్ అయితే అవుతుంది, నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతే నచ్చకపోదు. కానీ దాంట్లో ఇష్టము అయిష్టం అంటూ ఏముండదు. నాకు ప్రత్యేకంగా మనం చేసినవి కొన్ని వందలాది లేవు, పదుల కొద్దీ లేవు కాబట్టి, దాంట్లో మనం చేసిన గట్టి క్యారెక్టర్స్ కూడా ఏం లేవు కాబట్టి, ఉన్నదిన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం. గట్టి క్యారెక్టర్స్ కూడా ఏం లేవు కాబట్టి మనం నిరాశ పడ్డది లేదు, ఉత్సాహపడ్డది లేదు. టిల్ స్క్వేర్ హిట్ అయింది, వెరీ గుడ్, హ్యాపీ. ఇంకో సినిమా రిలీజ్ కాలేదు, చేసుకుంటారు వాళ్ళే, ఏమో చూద్దాం అట్లా. కానీ కోరికలు మాత్రం ఉన్నాయి. ఏం కోరికలు ఉన్నాయి? దర్శకుడు ఎవరైనా సరే, ఎందుకంటే దర్శకుడు అనబడే వ్యక్తి ఊరికైనా దర్శకుడు కాడు. అటువంటి వ్యక్తి ఒక పాత్రను, ఆయన కలలు కన్న పాత్ర, దాని మీద ఎంతో ఆయన ప్రాణం పెట్టే పాత్ర ఇస్తే నాకు, నేను కనుక దానికి సూట్ అయితే నాకు ఇస్తే అటువంటి పాత్రలు చేయాలని కోరుకున్నాను. ఓకే. అవి ఎట్లొస్తాయి ఏమొస్తాయి నేను చెప్పలేను. నేను ప్రయత్నాలు చేస్తే వచ్చేవి కావు, నా జాతకమే అంత. నేను ప్రయత్నాలు చేసిన ఏ ఒక్క సినిమాలో నాకు అవకాశం ప్రయత్నాలు చేస్తారు. భగవద్ అనుగ్రహంతో వాటంతటా వాటి వస్తే నేను చేస్తున్నాను. డీజేటీల్లో ఆఫీస్కు నేను ఏనాడు వెళ్ళలేదు. బలగం సినిమా ఆఫీస్కి నేను ఏనాడు వెళ్ళలేదు. వాళ్ళు ఆడిషన్కి పిలిస్తేనే వెళ్ళాను. భగవంత్ కేసరి సినిమానైతే అసలు నాకు ఊహలో కూడా లేదు. భగవంత్ కేసరి బాలకృష్ణ గారితో ఊహలో కూడా లేదు. మీకు క్యారెక్టర్ ఉందండి బాలకృష్ణ సినిమాలో ఫలానా రోజు ఫలానా షూటింగ్ ఉంది, మీరు ఖాళీ అయినా వస్తారా, చేస్తారా? వస్తున్నాను సార్, చేస్తున్నాను సార్. వెళ్ళాను. అక్కడికి వెళ్ళేంతవరకు నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు. ఎన్ని రోజులు చేస్తారు దాంట్లో? 19 days. 19 days. కాంబినేషన్ ఎన్ని పడ్డాయి సార్? 5-6 రోజులు ఉన్నాయి సార్ కాంబినేషన్. నాకు హీరో గారి కాంబినేషన్ ఎలా ఉండేది ఆయనతో? అద్భుతంగా ఉండేది. మరి ఆయన ఎందుకు నన్ను అంతగా ఇష్టపడ్డాడో తెలియదు నాకు, కానీ అందరి పట్ల ఎట్లా ఉంటుంది ఇది ఇక్కడ క్లారిటీ. అందరి పట్ల ఎట్లా ఉంటాడో నాకు తెలియదు, ఉంటారో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం అన్నానే పిలిచాడు ఆయన. బిగినింగ్ నుంచి ఏ రోజు పరిచయం, అసలు అంతకుముందు ముఖ పరిచయం లేదు మాకు. బాలకృష్ణ గారికి మరి ఎందుకు నా మీద ఒక రకమైనటువంటి ఆప్యాయత ఏర్పడదో నాకు తెలియదు, కానీ పరిచయమైన మొదటి రోజు అన్నా అని పిలిచారు అంటే, మేము సక్సెస్ మీట్ అయ్యేటంతవరకు నేను ఆయన డిజిటల్ షూటింగ్ వెళ్ళదు. ఆడనేమో సక్సెస్ మీట్ పెట్టారు బాలకృష్ణ గారిది. జేఆర్సీ కన్వెన్షన్, జేఎన్సీ కన్వెన్షన్ ఏదో ఉన్నది దర్గా దగ్గర. వాళ్ళేమో షూటింగ్ పెట్టుకున్నారు డిజిటల్ నైట్ షూటు. ఇక్కడేమో ఇది మరి నేను దీనికి రాకుంటే ఎట్లా, అటు షూటింగ్ పోకుంటే ఎట్లా అని చెప్పేసి అని ఆఫీస్కు మన హాల్కి, మన ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ సార్ను కలిసి సార్ పర్మిషన్ తీసుకొని షూటింగ్ ఉందట ఆయనకి చెప్పినారన్నమాట. ఇట్లా మీకు చెప్పిపోతాను వచ్చాడు సార్ అని చెప్పేసారంటే, రమ్మనంటే కార్యాలయంలోకి డోర్ ఎక్కగానే పాపం వచ్చి ఆయన ఆలింగనం చేసుకున్నాడు. అంటే ఆయనని కాదు, నేను కనపడగానే అలా రండి అని అన్నాడు. మంచి ఒక ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇట్లా అయిన తర్వాత అంటే ఇట్లా విడిపోతాం కదా, ఏంటి షూటింగ్ ఉందా డిజిటల్ అక్కడెక్కడ ఉన్నది, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాం. అబ్బో చాలా దూరం కదా, పర్లేదు వెళ్ళండి మీరు వెళ్ళండి అట్లా అన్నానే పిలిచారు తప్ప ఆయన నా పట్ల మాత్రం ఆయన విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం కురిపించాడు. అది నాకు కొంచెం తీపి జ్ఞాపకమే. లేకుంటే 108 సినిమాల కథానాయకుడు, ఒక అగ్రశ్రేణి నటుడి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రస్తుతం ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి వియ్యంకుడు, ఇవన్నీ నా విశ్లేషణలు. ఆయన అనుకున్నాడో లేదో తెలియదు, నేను అంటున్నా ఆయన గురించి. ఒక్క వయసులో తప్ప నేను ఇంకా ఎందుకు పనికిరాను ఆయన ముందు. వయసు ఒకటి పెద్దది ఆయన కన్నా, మిగతా ఆయన దాంట్లో నేను ఆయన కారు టైర్ విలువ కూడా కాదు చెప్పొచ్చు. నేనేం బాధపడను, ఇబ్బంది పడను. ఆయన కారు టైర్ విలువ కూడా కాదు నేను, కానీ నన్ను అంత గౌరవించాను. అది తమ్మి ప్రేమ అంటే. అట్లా ఆయనతో నాకు అనుభవం. అదేవిధంగా అనిల్ రావుపూడి గారికి కూడా నమస్కారం. అనిల్ రావుపూడి గారు కూడా అంతే నాతోని గౌరవంగా, మర్యాదగా, చాలా చక్కగా చేశారు. ఆ క్యారెక్టర్ని మిమ్మల్ని పర్టికులర్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏమండి? నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదని మాత్రం నేను అనుకుంటున్నాను. మంచి సీన్ సార్ నేను అనుకుంటున్నాను. డైలాగ్స్ అంటే భగవద్ అనుగ్రహం. మరి ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, దానికి ఎంతమంది దోహదపడ్డారు, నా పేరు ఎక్కడొచ్చింది, ఎవరు సిఫారసు చేశారు, ఎవరు దాన్ని కన్ఫర్మ్ చేశారు, ఎవరు వెయిటింగ్లో పెట్టుకున్నారు అన్నది నాకు తెలియదు. నాకు కాల్ వచ్చేంత వరకు నాకు తెలియదు. అట్లా భగవద్ అనుగ్రహం ఉంటే పాత్రలు వస్తాయి తమ్ముడు, పాత్రలే వస్తాయి. కొడుకు వస్తాడు, బిడ్డ వస్తుంది, అందరు వస్తారు, భార్య వస్తుంది, అందరు వస్తారు. భగవంతుని అనుగ్రహంతో నడుస్తాయి ఇవన్నీ. నేను నమ్ముతుందని. నా జీవితం అట్లా మలుపులు తిరుగుతుంది కాబట్టి
అట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ నేను ఎప్పుడు నడిచినా, నేను ఎప్పుడు ముందుకెళ్ళినా అది భగవద్ అనుగ్రహంతో వెళ్ళిన తప్ప, దైవం చూపించిన దారిలో వెళ్ళిన తప్ప నా ప్రయత్నం అంటూ చేసింది నేనేం లేదు. ఆయన చూపించిన దారిలో సన్మార్గంలో మాత్రం పోతున్నాడు. సార్ ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి తెలంగాణలో పుట్టి పెరిగారు, ఓకే, చదువుకున్నారు, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టారు, గవర్నమెంట్ జాబ్, రిటైర్మెంట్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ బోర్డు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు జాబ్ కొట్టారు, రిటైర్డ్ నా అయ్యారు, దైవం కదా, ఇప్పటికీ నన్ను బతికిస్తున్నది కదా తమ్ముడు. పెన్షన్ వస్తుంది. మరిగా ఊరికే కూర్చుంటే డబ్బులు ఇస్తున్నారు, ఇంకంతకన్నా అదృష్టవంతులు ఎవరు. ఇది అయిపోయిన తర్వాత సినిమా ఫీల్డ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, సెకండ్ ఇన్నింగ్ ఆల్రెడీ రన్ అవుతుంది, ఇప్పుడు మంచి పీక్ స్టేజ్లో ఉంది. ఎన్ని జరిగినప్పుడు ఎంత మీ ఏజ్లో ఇప్పటిదాకా ఎంతనైనా నా ఏజ్ అంటావు, ఎంతనైనా నా ఏజ్ ఎంత సార్? ఎంత చెప్పు? 60+. మోడీ గారి ఏజ్ ఎంత? బైడెన్ గారి ఏజ్ ఎంత? కానీ ఎక్స్పీరియన్స్ ఎంతో నేర్పిస్తుంది సార్. కష్టాలు కన్నీళ్ళు అక్కినే నాగేశ్వరరావు గారు ఇవన్నీ కొన్ని మాటలు నేను బాగా ఆకలింపు చేసుకుంటా. అక్కినే నాగేశ్వరరావు గారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 52 మా డిగ్రీ కాలేజీకి వచ్చాడు. నాగేశ్వరరావు గారు డిగ్రీ కాలేజీకి వస్తేనే వెంటనే పట్టుబట్టి మీద మళ్ళీ మా నందమూరి తారక రామారావు గారిని మేము సిద్దిపేట కాలేజీ తీసుకుపోయారు. అది 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 మాకు మంట పుట్టింది. అంటే మరి అప్పుడు నాగేశ్వరరావు గారు రామారావు గారు అంటే వాళ్ళు బాగానే ఉందరు. అరే ఈడ మా పెద్ద యుద్ధం అయ్యేది మా మధ్య, ఫ్యాన్స్ మధ్య, డిగ్రీ కాలేజీలో. సహించటంలో కాదు, మళ్ళీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్మే. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ప్రేమ్నగర్ సినిమా పడ్డది అంటే నేను నాదేదో కొంపలు మునిగిపోయినట్టు. దేశోద్ధారకులు సినిమా వస్తే వాడు పెట్టుకుంటుండే ఇట్లా మహాంగమ మాకుంటుండే. అంటే అప్పుడు ఉండే ఎందుకో పిచ్చి పిచ్చి, అంటే ఆ వయసులో అట్లా ఉంటుందేమో, ఆ వయసు ఎంత. ఇప్పుడు అభిమానులు ఎట్లుంటో తెలియదు కానీ అట్లా నాగేశ్వరరావు గారు 52వ ఏట మా కాలేజీకి వచ్చారు. ఆయన అటువంటి ఆ డైలాగును కొన్ని వందల సభల్లో చెప్పి ఉంటారు, కానీ మాకు తెలియదు కదా. నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి మాట ఏంటంటే 52 అంటే ఆ రోజుల్లో తమ్ముడు 52 సంవత్సరాల వయస్సు అని అంటే మామూలుగా పల్లెటూర్లలో దాన్ని ఏమంటారు, ధోతి కట్టుకుందరు, రుమాలు చుట్టుకుందరు, చేతిలో కట్టె పట్టుకుంటూ ఉండరు, ఏమరా చిన్నవా అందరు. అటువంటిది 52 సంవత్సరాల వయసులో హీస్ హీరో నాగేశ్వరరావు గారు కదా. మరి ఉత్తేజమే కదా, ఒక ఉత్ప్రేరకమే కదా, ఒక ఉదాహరణే కదా. గజ్వేల్తో బాగా కనెక్ట్ అయిపోయినా. నాకు వీధి వీధి తెలుసు, నాకు ఆ మాటకు వస్తే ఇల్లు ఇల్లు తెలుసు నాకు. అది ఎప్పుడు ప్రయర్ టు 1970, ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మారిపోయింది. లేదు గజ్వేల్ పోలికే లేదు అప్పటి గజ్వేల్. అయితే నా మిత్రులు అప్పుడు ఎవరైతే నా క్లాస్మేట్స్ ఉన్నారో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళందరికీ కలవాలని ఉన్నది. కలుస్తా ఒకసారి. మా క్లాస్లో 4 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. వి శకుంతల దేవి, పి శకుంతల బాయ్, పుష్పలత రెడ్డి, ఇంకో మేడం ముస్లిం అమ్మాయి ఉండేది. ఇప్పుడు మేడమే అనాలి, పెద్ద ఆవిడ కాబట్టి. ఆమె పేరు సుల్తానానో సమీరానో ఏదో ఉండే. ఆ అమ్మాయిది హైదరాబాద్ అయితే వచ్చి గజ్వేల్లో వాళ్ళ బంధువులు ఉంటే బంధువుల దగ్గర బంధువులు ఇంట్లో ఉండి చదువుకున్నది. ఈ 4 ఫ్రెండ్స్. తర్వాత శ్రీహరి, సాబేరు, విజయ్ కుమారు, మెట్టయ్య, వాడు బ్రహ్మానందము, వాడు జంషెద్దీన్ ఏదో ఉన్నది ఒక పేరు, సంజీవరెడ్డి, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. నాగిరెడ్డి, వీళ్ళందరినీ రాజేశ్వరు, వీళ్ళందరినీ కలవాలని ఉన్నది. అది ఎట్లా సాధ్యమైందో తెలుస్తుంది.